హలో అండి. ఈరోజు రీడింగు ఆ ఏంజెల్స్, ఆ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? మీకు ఆ ఏంజెల్స్ నుంచి మెసేజ్ ఏంటి? ఆ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ ఏంటి అనేది తెలుసుకుందామండి. గైడెన్స్ ఏంటి? మీకేం పంపిస్తున్నారు? మీ మనసులో ఉండే కోరికలు, లేకపోతే సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎనీథింగ్ ఏవైనా కావచ్చండి. మీ మనసులో ఉండేవి మీరు మనసులో అనుకునేసి అది నెరవేరాలి అని ఆ ఏంజెల్స్‌ని, ఆ స్పిరిట్ గైడ్స్‌ని మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి. అలాగే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. నేను 2 కార్డ్స్ తీస్తాను. యెస్ ఆర్ నో అని చూద్దాము. ఏం వస్తుంది? మీ మనసులో ఉండేది నెరవేరుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దామండి. మీరు అనుకోండే కార్డ్ నెంబర్ కూడా నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో యెస్ కార్డ్ వచ్చింది. సో మీరు అనుకోండేది తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఏదైతే కావాలి, ఏదైతే మీకు నెరవేరాలి, ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుందండి. సో తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. యెస్ కార్డ్ వచ్చిందండి. సో ఫస్ట్ కార్డ్ యెస్ కార్డ్. సెకండ్ వన్ చూద్దామండి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందండి. ఇది కూడా యెస్ కార్డే. సో ఏదైనా మీరు అనుకోండేది జరుగుతుంది. కాకపోతే కొంచెం మీరు ఒక రకమైన స్ట్రాంగ్ పర్సన్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీస్ వచ్చినాయి. స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది. సో కొంచెం స్ట్రాంగ్ పర్సన్ మీరు. అయితే అనుకోండేది జరుగుతుంది. యెస్ కార్డేనండి ఇది కూడా. మంచిగా ఉంటుంది మీకు లైఫ్ కూడా మంచిగా క్వీన్ లాగా ఉంటుంది మీ లైఫ్. హ్యాపీ లైఫ్. మీరు అనుకోండేది తప్పకుండా నెరవేరుతుందండి. మీరు అంటే హ్యాపీగానే ఉంటుంది. మీరు అనుకోండే సమస్యలు కావచ్చు, కోరికలు కావచ్చు అన్నీ కూడా నెరవేరుతాయండి. సమస్యలు తీరిపోతాయి, కోరికలు నెరవేరుతాయి. ఓకేనా? సో మీరు అనుకోండి ఒక కార్డు నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.